లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. యాకోబు కుమారుడైన యోసేపు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. కుమారులలో యోసేపు, బెన్యామీను చిన్నవారు. యాకోబుకు యోసేపు అంటే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే తన వృద్ధాప్యమందు రాహేలుకు పుట్టినవాడు కాబట్టి తనంటే ఎంతగానో ప్రేమించేవాడు. అతడు యోసేపుకు ఒక విచిత్రమైన నిల్వటంగిని కూడా కుట్టించాడు. తన అన్నలు చేసే చెడు పనులన్నీ యోసేపు తండ్రికి చెప్తూ ఉండేవాడు. కాబట్టి అన్నలు తనపై ఎంతగానో పగబట్టారు. యోసేపు అన్నలు అడవిలో గొర్రెలు కాస్తూ ఉండేవారు. యోసేపు వారి క్షేమ సమాచారము తండ్రికి తెలియజేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ ఉండగా యోసేపుకు ఒక రోజు ఒక కలగన్నాడు. ఆ కలలో అన్నదమ్ములందరూ చేరులో పనులు కడుతున్నారు. వాటిలో యోసేపు పన లేచి నిలబడింది. తక్కిన అన్న పనులలో ఆ పనకు సాష్టాంగపడి నమస్కరించాయి. ఈ కలను గురించి వినిన అన్నలు యోసేపుపై అసూయపడ్డారు. కొన్ని దినములైన తరువాత యోసేపు మరి ఒక కలగన్నాడు. ఆ కలలో సూర్యచంద్రులు 11 నక్షత్రములు అతనికి సాష్టాంగపడడం చూశాడు. ఈ కలను గురించి విన్న అన్నలు మరి ఎక్కువగా అసూయపడ్డారు. తన తండ్రి కూడా కోపపడ్డాడు. నేను నీ తల్లి అన్నాలు నీకు సాష్టాంగ పడతామా అని యోసేపును గద్దించాడు. యాకోబు యోసేపును అతని అన్నల క్షేమం తెలుసుకుని రమ్మని పంపించాడు. వాళ్ళు అప్పుడు షెకెములో గొర్రెలను మేపుతున్నారు. అన్నలు దూరం నుండే అతను రావడం చూసి, ఈ కలలు గనేవాడు వస్తున్నాడు, వీడిని ఇక్కడే చంపి గుంటలో పడవేసి ఏదో క్రూర మృగం తినివేసిందని చెప్తే సరిపోతుంది అని మాట్లాడుకున్నారు. కాని పెద్దవాడైన రూబేను, వీడిని చంపడం ఎందుకు, బాగా కొట్టి గుంటలో పడవేద్దాము అని యోసేపును కాపాడుతాడు. నిలువటంగిని లాగివేసి అతనిని గుంటలో పడవేశారు. వారు భోజనం చేస్తున్న సమయంలో ఆ మార్గంలో ఐగుప్తు దేశం వెళుతున్న వ్యాపారస్తులు కనిపించారు. అన్నలు యోసేపును ఆ వ్యాపారస్తులకు 20 తులముల వెండికి అమ్మివేశారు. తరువాత వేరొక మేకపిల్లను చంపేసి దాని రక్తంతో యోసేపు అంగీని ముంచి తండ్రికి తెచ్చి చూపించారు. అంగీని చూసి యాకోబు తన కుమారుణ్ణి దుష్టమృగం తినివేసింది అనుకున్నాడు. యాకోబు తన ప్రియకుమారుడైన యోసేపు కోసం చాలా రోజులు దుఃఖించాడు. వ్యాపారస్తులు యోసేపును తన వెంట ఐగుప్తు దేశం తీసుకుని వెళ్లిపోయారు. అక్కడ ఫరో చక్రవర్తికి రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు అతనిని అమ్మివేశారు. యోసేపును ఐగుప్తుకు తీసుకుని వెళ్లేటప్పుడు అతని వయసు కేవలం 17 సంవత్సరాలే. యోసేపు తన యజమానుడైన పోతీఫరు కోసం కష్టపడి పనిచేశాడు. కాబట్టి యోసేపు పెద్దవాడైనప్పుడు పోతీఫరు ఆయనను తన ఇల్లంతటిపైన అధికారిగా నియమించాడు. అయితే యోసేపు చెరసాలలో పడవేశారు. దానికి కారణం పోతీఫరు భార్య. యోసేపు పెద్దవాడై ఎంతో అందమైన యువకుడిగా తయారైనప్పుడు పోతీఫరు భార్య ఆయనను తనతో శయనించమని కోరింది. అయితే అది తప్పని యోసేపుకు తెలుసు కాబట్టి ఆయన దానికి అంగీకరించలేదు. పోతీఫరు భార్యకు చాలా కోపం వచ్చింది. కాబట్టి తన భార్య ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఆయనతో అబద్ధమాడుతూ, ఈ చెడ్డ యోసేపు నాతో శయనించడానికి ప్రయత్నించాడు అని తనపై నేరం మోపింది. పోతీఫరు తన భార్య మాటను నమ్మి యోసేపు మీద కోపం తెచ్చుకున్నాడు. అందుకని ఆయనను చెరసాలలో వేయించాడు. చెరసాల ముఖ్యాధికారి యోసేపు మంచివాడని త్వరలోనే గ్రహించాడు. కాబట్టి ఆయన చెరసాలలోని ఇతర ఖైదీలందరిపై యోసేపును అధికారిగా నియమించాడు. ఆ తర్వాత ఫరో తన పానదాయకునిపై, వంటవాడిపై కోపపడి వాళ్లను కూడా చెరసాలలో వేయించాడు. ఒక రాత్రి వాళ్ళిద్దరూ ఒక ప్రత్యేకమైన కల వచ్చింది గాని వాళ్లకు తమ కలల భావం తెలియలేదు. ఆ మరుసటి రోజు యోసేపు వాళ్లతో, మీ కలల గురించి నాకు చెప్పండి అని వాళ్లను అడిగాడు. వాళ్ళు తమ కలల గురించి చెప్పినప్పుడు యోసేపు దేవుని సహాయంతో వారి కలల భావాన్ని వివరించాడు. పానదాయకునితో యోసేపు, మరో 3 రోజుల్లో నువ్వు చెరసాలలో నుండి విడిపించబడతావు. నీవు మళ్లీ ఫరో పానదాయకుడు అవుతావు. నీవు బయటకు వెళ్ళినప్పుడు నా గురించి ఫరోకు చెప్పి నన్ను ఈ స్థలము నుండి విడిపించు అని చెప్పాడు. అయితే వంటవాడితో యోసేపు, ఇక 3 రోజుల్లో ఫరో నీ తలను కొట్టివేయిస్తాడు అని చెప్పాడు. 3 రోజుల్లో యోసేపు చెప్పినట్లే జరిగింది. ఫరో వంటవాడి తల కొట్టివేయించాడు. పానదాయకుడు విడిపించబడి మళ్లీ రాజసేవలోనికి తీసుకోబడ్డాడు. అయితే పానదాయకుడు యోసేపు సంగతంతా మరిచిపోయాడు. ఆయనను గురించి ఫరోకి ఏమీ చెప్పలేదు. యోసేపు అలాగే చెరసాలలో ఉండవలసి వచ్చింది. 2 సంవత్సరములు గడిచాయి. యోసేపు అప్పటికీ చెరసాలలోనే ఉన్నాడు. పానదాయకుడు ఆయనను జ్ఞాపకం చేసుకొనలేదు. అలా ఉండగా ఒక రాత్రి ఫరోకు 2 ప్రత్యేకమైన కలలొచ్చాయి. కాని వాటి భావమేమిటో ఆయనకు అర్థం కాలేదు. ఆ మరుసటి రోజే ఫరో జ్ఞానులను పిలిపించి తనకు వచ్చిన కలల గురించి చెప్పాడు. కాని వాళ్ళు ఆయన కల భావాన్ని చెప్పలేకపోయారు.
చివరకు పానదాయకుడు యోసేపును గుర్తు చేసుకున్నాడు. నేను చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ కలల భావం చెప్పగల ఒక వ్యక్తి ఉండేవాడు అని అతను ఫరోకు చెప్పాడు. ఫరో వెంటనే యోసేపును చెరసాలలో నుండి బయటికి రప్పించాడు. ఫరో యోసేపుకు తన కలల గురించి ఇలా చెప్పాడు. నేను బలిసిన అందమైన 7 ఆవులను చూశాను. ఆ తరువాత చాలా బలహీనమైన మరో 7 ఆవులను చూశాను. బలహీనమైన ఆవులు బలిసిన ఆవులను తినేశాయి. నాకు వచ్చిన రెండవ కలలో 7 మంచి పుష్టిగల వెన్నెలు ఒక దంటున మొలిచాయి. ఆ తరువాత 7 పీల వెన్నెలు మొలిచాయి. పీల వెన్నెలు 7 మంచి వెన్నెలను మృంగేశాయి. యోసేపు ఫరోతో ఆ 2 కలల భావం ఒక్కటే. 7 బలిసిన ఆవులు 7 పుష్టిగల వెన్నెలు 7 సంవత్సరాలని అర్థము. 7 బలహీనమైన ఆవులు 7 పీల వెన్నెలు అంటే మరో 7 సంవత్సరాలని అర్థం. ఐగుప్తులో సమృద్ధిగా పంట పండే 7 సంవత్సరాలు వస్తాయి. ఆ తరువాత చాలా తక్కువ పంట పండే 7 సంవత్సరాలు వస్తాయి అని చెప్పాడు. అందువల్ల యోసేపు ఫరోతో ఇలా చెప్పాడు. తెలివైన ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని రాబోయే 7 మంచి సంవత్సరాలలో ఆహారాన్ని సమకూర్చండి. ఆ తరువాత పంట చాలా తక్కువగా పండే 7 సంవత్సరాలలో ప్రజలు కరువుతో బాధపడకుండా ఉంటారు. ఫరోకు ఆ ఆలోచన బాగా నచ్చింది. ఆహారాన్ని సమకూర్చి నిల్వ చేసేందుకు ఆయన యోసేపునే ఎన్నుకున్నాడు. ఫరో తర్వాత యోసేపే ఐగుప్తులో ప్రముఖ వ్యక్తి అయ్యాడు. 8 సంవత్సరముల తరువాత కరువు కాలంలో కొంతమంది వ్యక్తులు ఐగుప్తుకు రావడాన్ని యోసేపు చూశాడు. వాళ్ళెవరో తెలుసా? వాళ్ళు ఆయన 10 మంది అన్నలే. వాళ్ళు నివసిస్తున్న కానానులో ఆహారం కొరత ఏర్పడినందువల్ల వాళ్ళ తండ్రి యాకోబు వాళ్ళను ఐగుప్తుకు పంపాడు. యోసేపు తన సహోదరును గుర్తుపట్టాడు గాని వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యోసేపు పెద్దవాడయ్యాడు. అంతేగాక ఆయన వేరే రకమైన వస్త్రాలను కూడా ధరించాడు. యోసేపు తన చిన్నతనంలో తన సహోదరులు వచ్చి తనకు వంగి నమస్కారం చేసినట్లు వచ్చిన కలను గుర్తు చేసుకున్నాడు. దేవుడే ఒక మంచి కారణాన్ని బట్టి తనను ఐగుప్తుకు పంపాడని యోసేపు అప్పుడు అర్థం చేసుకోగలిగాడు. యోసేపు అలా అర్థం చేసుకున్న తరువాత తన 10 మంది అన్నలను ఇంకా చెడ్డవారిగా దయలేని వారిగా ఉన్నారేమో చూడాలనుకున్నాడు. అందుకే ఆయన వాళ్లతో, మీరు వేగులవారు, మా దేశం ఏ విషయంలోనూ బలహీనంగా ఉందో కనుక్కోవడానికి వచ్చారు అని చెప్పాడు. అందుకు వాళ్ళు, కాదు, మేము వేగుల వాళ్ళం కాదు, మేము మంచివాళ్లమే, మేమందరం సహోదరులం, మేము 12 మంది ఉండేవాళ్లం, కానీ ఇప్పుడు ఒకడు లేడు, అందరికంటే చిన్నవాడు మా తండ్రితో పాటు ఇంటి దగ్గరే ఉన్నాడు అని చెప్పాడు. యోసేపు వాళ్లను నమ్మనట్లు నటించాడు. ఆయన షిమ్యోను అనే సహోదరుణ్ణి చెరసాలలో వేసి మిగతా వాళ్ళు ఆహారం తీసుకుని ఇంటికి వెళ్లేందుకు అనుమతించాడు. అయితే ఆయన వాళ్లతో, మీరు తిరిగి వచ్చేటప్పుడు మీతో పాటు మీ చిన్న తమ్ముడిని తీసుకుని రండి అని చెప్తాడు. వాళ్ళు కానానుకు తిరిగి వచ్చినప్పుడు జరిగిన సంగతంతా తండ్రి అయిన యాకోబుకు వివరించాడు. యాకోబు ఎంతో దుఃఖించాడు. యోసేపు లేడు, ఇప్పుడు షిమ్యోను కూడా లేడు, నా చిన్న కుమారుడైన బెన్యామీనును మీతో తీసుకువెళ్లడానికి నేను అంగీకరించాను అని ఏడవసాగాడు. కాని వాళ్ళ ఆహారం అయిపోవడం ప్రారంభించినప్పుడు మళ్లీ ఆహారం తెచ్చుకునేందుకు యాకోబు బెన్యామీనును పంపించవలసి వచ్చింది. యోసేపు తన సహోదరులు రావడాన్ని చూశాడు. ఆయన తన తమ్ముడు బెన్యామీనును చూసి ఎంతగానో సంతోషించాడు. కాని వాళ్లలో ఎవరికీ ఆ ప్రముఖుడు యోసేపేనని తెలియలేదు. అప్పుడు యోసేపు తన 10 మంది సహోదరులను పరీక్షించడానికి ఒక పని చేశాడు. ఆయన తన దాసుల చేత వారి సంచులన్నిటినీ నిండా ఆహారం నింపించాడు. కాని వాళ్లకు తెలియకుండా తన ప్రత్యేకమైన వెండి గిన్నెను బెన్యామీను సంచిలో పెట్టించాడు. వాళ్లంతా తమ ప్రయాణంలో కొంత దూరం వెళ్లిన తరువాత యోసేపు వాళ్ల వెనుక తన సేవకులను పంపించాడు. సేవకులు వాళ్లను పట్టుకుని, మా ప్రభువు వెండి గిన్నెను మీరెందుకు దొంగిలించారు అని అడిగారు. మేము అలా గిన్నెను దొంగిలించలేదు అని సహోదరులంతా సమాధానమిచ్చారు. మాలో ఎవరి దగ్గరేనూ ఆ గిన్నె కనబడితే వాడు చచ్చునుగాక అన్నారు. సేవకులు వాళ్ళ సంచులన్నీ వెతికారు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది. సేవకులు వాళ్లతో, మిగిలిన వాళ్ళందరూ వెళ్లవచ్చు, బెన్యామీనును మాత్రం మాతో రావాలి అని బెన్యామీనుని తీసుకుని వెళ్లారు. ఆ 10 మంది సహోదరులలో బెన్యామీను వాళ్లతో పాటు రావాల్సి వచ్చింది. వాళ్ళందరూ బెన్యామీనుతో పాటు యోసేపు ఇంటికి తిరిగి వెళ్లారు. యోసేపు తన సహోదరులతో, మీరందరూ ఇంటికి వెళ్లవచ్చు, బెన్యామీను మాత్రం ఇక్కడ నాకు దాసుడుగా ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు యూదా లేచి, నేను ఈ చిన్నవాడు లేకుండా ఇంటికి తిరిగి వెళితే మా తండ్రి మరణిస్తాడు, ఎందుకంటే ఆయన ఇతనిని ఎంతగానో ప్రేమిస్తాడు, కాబట్టి దయచేసి నన్ను దాసునిగా ఉంచుకొని ఈ చిన్నవాడిని పోనివ్వు అని అడిగాడు. అప్పుడు యోసేపునకు తన సహోదరులు మారినట్లు అర్థమైంది. వాళ్ళు చెడ్డవారిగా దయలేని వారిగా లేరని తెలిసింది.
ఆ తరువాత యోసేపు తన భావాలను అణుచుకోలేకపోయాడు. ఆయన తన సేవకులందరినీ గదిలో నుండి బయటకు వెళ్ళమని చెప్పి యోసేపు తన సహోదరులతో ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవడం ప్రారంభించాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక ఆయన సహోదరులు ఎంతగానో ఆశ్చర్యపడి ఉన్నారు. చివరకు ఆయన, నేనే యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడిగాడు. ఆయన సహోదరులకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. వాళ్లకు భయం వేసింది. అయితే యోసేపు దగ్గరకు రండి అనగానే వాళ్ళు దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆయన, మీరు ఐగుప్తులోనికి అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అని చెప్పారు. యోసేపు ఎంతో దయతో మాట్లాడుతూ, మీరు నన్ను అమ్మివేసినందుకు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రజల జీవితాలను కాపాడేందుకు దేవుడే నన్ను ఐగుప్తుకు పంపాడు. ఫరో నన్ను ఈ దేశానంతటికీ పరిపాలకునిగా నియమించాడు. కాబట్టి మీరు త్వరగా వెళ్లి నా తండ్రికి ఈ సంగతి చెప్పండి. ఆయనను ఇక్కడికి వచ్చి ఇక్కడే నివసించమని చెప్పండి అని వాళ్లతో అన్నాడు. ఆ తరువాత యోసేపు తన సహోదరుల దగ్గరకు తీసుకుని వాళ్ళను హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. యోసేపు సహోదరులు వచ్చారని ఫరోకు తెలిసినప్పుడు ఆయన యోసేపుతో, వాళ్ళ బండ్లను తీసుకువెళ్లి తమ తండ్రిని కుటుంబాలను ఐగుప్తికి తీసుకుని రానిమ్మండి అని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. నేను వాళ్లకు ఐగుప్తులో మంచి ప్రదేశాన్ని ఇస్తాను అని కూడా చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. యాకోబు తన కుటుంబం అంతటితో ఐగుప్తుకు రాగానే యోసేపు ఆయనను కలుసుకోవడానికి త్వరపడి వెళ్లాడు. యాకోబు కుటుంబం చాలా పెద్దదైంది. వాళ్ళ ఐగుప్తికి చేరుకున్నప్పుడు యాకోబు, ఆయన పిల్లలు, ఆయన మనవరాళ్ళు సహా మొత్తం 70 మంది ఉన్నారు. అంతేగాక వాళ్ళ భార్యలు, చాలా మంది సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఐగుప్తులో నివసించడం ప్రారంభించారు. ఇశ్రాయేలీలు ఐగుప్తీ దేశంలోని గోషేను ప్రదేశంలో నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది చాలా విస్తరించారు. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికాడు. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపుని పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచము. ఎట్లనగా నన్ను ఐగుప్తిలో పాతిపెట్టకము. నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధులలో నన్ను పాతిపెట్టమని అతనితో చెప్పాను. అందుకతడు, నేను నీ మాట చొప్పునే చేసేదనెను. మరియు అతడు నాతో ప్రమాణము చేయున్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. యాకోబు మరణించినప్పుడు యోసేపు అతని సహోదరులు ఎంతగానో దుఃఖించారు. తమ తండ్రిని పాతిపెట్టడానికి వారందరూ కానాను దేశం వెళ్లారు. యోసేపు సహోదరులు యాకోబు మరణించటం చూచి యోసేపు తన మీద పగతో అతనికి చేసిన కీడు చొప్పున తమకు కూడా చేస్తాడు అని భయపడ్డారు. యోసేపు తిరిగి వారితో, భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నాను. మీరు నాకు కీడు చేయనుద్దేశించిత్రు కాని నేటి దినమున జరుగునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అని వారితో చెప్పాడు. యోసేపు తన జీవితమంతా దేవునిపై విశ్వాసముంచాడు. తండ్రి మరణించినప్పటికీ తన సహోదరులపై పగ తీర్చుకోవాలనే ఆలోచన యోసేపుకు రాలేదు. యోసేపు 110 సంవత్సరముల వయసులో మరణించాడు. తన జీవితంలో ప్రతి స్థితులలోనూ తోడుగా ఉన్న దేవునిపై యోసేపు ఎంతగానో విశ్వాసముంచాడు. మరణించుటకు ముందు యోసేపు తన సహోదరులతో, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవలను అని వారి చేత ప్రమాణము చేయించుకున్నాడు. యోసేపు జీవితము మొదట అంతా ఎంతో కష్టాలతో గడిచిపోయింది. అతని సహోదరులు కపటముతో యోసేపును 20 వెండి నాణెములకు అమ్మివేసి తండ్రికి దూరం చేశారు. యోసేపు బానిసగా ఐగుప్తిలోనికి తీసుకుని పోబడ్డాడు. పోతీఫరు భార్య మాట విని ప్రభువునకు వ్యతిరేకముగా పాపము చేయనందువలన యోసేపు ఎన్నో సంవత్సరములు చెరసాలలో ఉండవలసి వచ్చింది. కానీ ఈ పరిస్థితుల్లో కూడా ప్రభువు యోసేపుతో ఉన్నాడని మనము తెలుసుకున్నాము. ప్రభువు యోసేపుకు ఎన్నో విషయాలు నేర్పించాడు. దేవుడు యోసేపు పట్ల ఒక ఖచ్చితమైన ప్రణాళిక కలిగి తగిన సమయంలో ఐగుప్తు దేశమంతటిపై అధికారిగా హెచ్చించాడు. యోసేపు సహోదరులు ఆహారం కొరకు వచ్చినప్పుడు అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. దేవుడు యోసేపుకు చిన్న వయసులో చూపిన కలలు నెరవేరాయి. యోసేపు తన తండ్రిని కలుసుకొని ఎంతో సంతోషించినట్లు కూడా చూశాము. తన తండ్రి కుటుంబం వారందరూ కలిసి ఐగుప్తిలో నివసించసాగారు. కరువు సమయంలో తన కుటుంబపు వారందరినీ కాపాడుకొనట్లు ప్రభువు ముందుగా తనను ఐగుప్తునకు పంపి వారిపై అధికారిగా నియమించాడని యోసేపు గ్రహించాడు. కరువు సమయంలో తన కుటుంబపు వారెవరూ మరణించకుండా యోసేపును దేవుడు నియమించాడు.
యాకోబు సంతతి వారు అభివృద్ధి పొంది విస్తరించినట్లు దేవుడు తన ప్రణాళికలను యోసేపు ద్వారా నెరవేర్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.